ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జై శ్రీరామ్. మనం రామాయణంలో అరణ్యకాండలో ఉన్నాం. 59వ సర్గ. సీతాదేవిని ఆశ్రమమున ఒంటరిగా వదిలి వచ్చిన కారణమేమి అని రాముడు లక్ష్మణుని ప్రశ్నించుట, వదిన తనను తోలనాడుటచే విధిలేక తాను వచ్చినట్లు సౌమిత్రి అన్నకు తెలుపుట, అయినను నీవు ఆమెను వీడి వచ్చుట యుక్తము కాదు సుమా అని శ్రీరాముడు అనుట. రఘువంశవర్ధనుడైన శ్రీరాముడు మారీచుని చంపిన ప్రదేశము నుండి ఆశ్రమమునకు మరలి వచ్చుచున్నప్పుడు మార్గమధ్యములో దుఃఖార్తుడై తన కడకు చేరిన సౌమిత్రిని ఇట్లు ప్రశ్నించెను. ఓ లక్ష్మణ, నీ రక్షణలోనున్నప్పుడు సీతాదేవికి ఎట్టి ప్రమాదము కలుగదనడి విశ్వాసముతో నేను ఆమెను వనములో వదిలి వచ్చి తిని, మరి ఆమెను ఒంటరిగా అచట విడిచిపెట్టి నీవు ఇచటికి ఎందులకు వచ్చితివి? మైథిలిని ఏకాకిగా ఉంచి నీవు ఇచటికి వచ్చుటకు చూచిన పిమ్మట నిజముగానే అచట ఆమెకెట్టి మహా విపత్తు కలుగునున్నదో అని తలంచి నా మనస్సు మిక్కిలి వ్యధ చెందుచున్నది. ఓ సౌమిత్రి, ఆశ్రమమున సీతాదేవికి తోడుగా ఉన్న నీవు ఆమె లేకుండా ఒక్కడవే దారి బట్టి వచ్చుచున్న నిన్ను దూరమున నుండనే చూచితిని. వెంటనే నా ఎడమ కన్ను బాహువు అదిరినవి. నేను గుండె పగిలి తిని వినయాది సద్గుణములతో ఒప్పుచున్న లక్ష్మణుడు ఇది వరలో సీతాదేవి తనను నిందించినందులకు మిక్కిలి బాధపడి ఉండెను. ఇప్పుడు శ్రీరాముడు మందలించుచూ పలికిన మాటలకు అతడు ఎంతయూ నొచ్చుకొనుచు ఆయనతో ఇట్లు నుడివెను. అన్నా, నా ఎంతట నేనే బుద్ధిపూర్వకముగా వదినను వదిలి ఇచటికి రాలేదు. ఆమె తీవ్రమైన మాటలచే నన్ను ఒత్తిడి చేయుట వలన నేను నీ కడకు వచ్చి తిని. అయ్యో సీత, అయ్యో లక్ష్మణ, నన్ను రక్షింపుడు అని నీ కంఠస్వరముతో పలికిన ఆర్తనాదములు ఆమె చెవికి చేరెను. ఆ ఆర్తవచనములను విన్నంతనే ఆమె నీపై గల గాఢానురాగము వలన భయ విహ్వలయ్యై ఏడ్చుచు లక్ష్మణ వెళ్ళుము అని నన్ను తొందర పెట్టాను. వెళ్ళుము అనుచు ఆమె ఎంతగా ఒత్తిడి చేయుచున్నను మీ అజేయత్వము మీదను దైన్య రాహిత్యమున పైనను నాకు గల నమ్మకముచే ఆమెకు ఇట్లు ప్రత్యుత్తరము ఇచ్చి తిని. శ్రీరామునకు ఆపద కలిగింపగల రాక్షసుడు ఎవ్వడును ఈ భూమండలమున లేడు. ఇవి రాముని పలుకులు కానే కావు. ఎవడో ఆయన కంఠస్వరమును అనుకరించుచు ఇట్లు పలికియుండును. కావున నీవు నిశ్చింతగా నుండవచ్చును. అమ్మా, శ్రీరాముడు ఉత్తమ వంశ సంజాతుడు, దేవతలను సైతము రక్షింపగల సమర్థుడు. అట్టి మహావీరుడు హా సీత రక్షింపుము అనుచు దైన్యముతో ఒక అల్పుని వలె ఎట్లు పిలుచును? ఓ మంగళ స్వరూపురాల, ఎవడో ఒక దుష్ట రాక్షసుడు ఏదేని ఒక ప్రయోజనమును ఆశించి మా అన్నగారి కంఠస్వరమును అనుకరించుచు త్రాహి త్రాహి అని పలికి ఉండవచ్చును. హా లక్ష్మణ, త్రాహిమాం అని పలికిన స్వరము రామునిది కాదు. కనుక ఒక సామాన్య స్త్రీ వలె నీవు ఇట్లు వ్యధ చెందుట ఏమాత్రము తగదు. తల్లి, నీవు కలవరపడవలసిన పనియే లేదు. మనస్సును కుదుటపరచుకొనుము. నన్ను తొందర పెట్టవలదు. కథన రంగమున శ్రీరాముని జయింపగల మునగాడు ఈ ముల్లోకములలోనూ ఇంతవరకును పుట్టనే లేదు, ఇక మీదట పుట్టబోడు. ఇంద్రాది దేవతలు సైతము యుద్ధమున శ్రీరాముని జయింపజాలరు. నేనింతగా ధైర్యము చెప్పినను ఆ వైదేహి భ్రాంతికి లోనైన తన తలంపు నుండి బయటపడనిదై సంతత ధారగా కన్నీరుగార్చుచు అతి దారుణముగా నాతో ఇట్లనెను. మీ అన్న అసువులను వీడినచో
నన్ను పొందవలనన్నడి పాపబుద్ధి నీలో గూడు కట్టుకొని ఉన్నది. ఎట్టి పరిస్థితులలోనూ నీవు నన్ను పొందుట మాత్రము కల్ల. శ్రీరాముని తుదిముట్టింపుము అని భరతుడు నీకు సూచించి ఉండవచ్చును. అందులకే నీవు ఆయనను అనుసరించుచుంటివి, భక్తితో మాత్రము గాదు. అందువలననే ఆర్తితో ఆయన ఎంతగా పిలుచుచున్నను నీవు ఆయన కడకు వెళ్ళుటలేదు. నీవు మారువేషములోనున్న శత్రుడవు. నా కొరకే నీవు మమ్ము అనుసరించుచుంటివి. రాముని రూపుమాపెడి అవకాశము కొరకే నీవు ఎదురు చూచుచుంటివి. ఆ కారణముననే ఆయన కడకు నీవు వెళ్ళుటలేదు. సీతాదేవి ఇట్లు పలుకగా నాలో క్రోధము ఆవేశించినది. కన్నులు ఎర్రబారినవి, పెదవులు అదిరినవి. చేయునది లేక వెంటనే ఆశ్రమము నుండి బయలుదేరి ఇటు వచ్చి తిని. లక్ష్మణుని మాటలకు శ్రీరాముడు ఎంతయును పరితపించి, ఓ సౌమ్య, ఏది ఏమైనను నీవు ఆమెను అచట ఒంటరిగా విడిచి వచ్చుట మాత్రము చాలా తప్పు. నేను ఎట్టి రాక్షసయోధులనైనను అదుపు చేయగల సమర్థుడనని ఎరింగియు సీత క్రోధముతో పలికిన మాటలకు నొచ్చుకొని నీవు ఆశ్రమము నుండి బయలుదేరితివి. క్రుద్ధురాలైన ఒక స్త్రీ పలికిన పరుష వచనములను పట్టించుకొని మైథిలిని ఒంటరిగా వదిలిపెట్టి నీవిటు వచ్చితివి. ఇది నాకు ఎంత మాత్రము సంతోషకరము కాదు. సీత పలికిన కఠిన వచనములకు నీవు క్రోధ వసుడవై నా ఆజ్ఞను ఉల్లంఘించితివి. నీవు అట్లు చేయుట గొప్ప తప్పిదము సుమా. మృగరూపంలో వచ్చిన ఆ రాక్షసుడు నన్ను ఆశ్రమము నుండి చాలా దూరమునకు గొనిపోయెను. నేను ధనస్సును చేతబట్టి బాణమును ఎక్కుపెట్టి ఆకర్ణాంతము లాగి అవలీలగా ఆ శరముతో అతనిని కొట్టి తిని. నా బాణపు దెబ్బకు అతడు నేలగూలెను. అంతట అతడు ఆ మృగరూపమును పరిత్యజించి రాక్షసుడుగా మారెను. అప్పుడతడు భుజకీర్తులను ధరించి దేనస్వరము గలవాడై ఉండెను. నా బాణ ధాటికి దెబ్బతిని అతడు నా కంఠమును అనుకరించుచు దూరమునకు వినబడునట్లు వచనములను పలికెను. ఆ దారుణ వచనములను నావిగా అనుకొని నీవు మైథిలిని అచట వీడి ఇటు వచ్చితివి. 60వ సర్గము. విరహ వేదనకు లోనైన శ్రీరాముడు సీతాదేవి కొరకై అన్ని ప్రదేశముల యందును వెతుకుచు మిగుల పరితపించుట. ఆశ్రమమునకు వచ్చుచున్నప్పుడు శ్రీరాముని యొక్క ఎడమ కన్ను మిగుల అదిరెను. ఆయన కాళ్ళు తడబడెను, శరీరము కంపింపసాగెను. అశుభ సూచకములైన అపశకునములు వరుసగా ఎదురగుట చూచి ఇంతకును సీత క్షేమముగా ఉండియుండునా అని శ్రీరాముడు తనలో తాను పదే పదే అనుకొనసాగెను. సీతను చూడవలెననడి తహతహతో ఆయన త్వరగా అడుగులు వేసి ఆశ్రమమునకు చేరెను. అచట ఆమె కనపడకపోవుటచే ఆయన మనస్సు ఉద్వేగమునకు లోనయ్యెను. అంతటా ఆ రఘురాముడు త్వరగా పెద్ద పెద్ద అంగలు వేయుచు చేతులను అటునిటు ఊపుచు ఆ పర్ణశాల చుట్టూను ఆయా ప్రదేశములలో బాగుగా వెతకెను. కాని జానకి మాత్రము కనబడలేదు. వైదేహి లేని ఆ పర్ణశాల ఆయనకు హేమంత ఋతువునందు మంచునకు దెబ్బతినిన కమలములతో ఒప్పుచు వెలవెలబోవుచున్న సరస్సు వలె కనిపెట్టెను. అచటి వృక్షములపై గల తుమ్మెదలన్నీయును హీనస్వరముతో రొదచేయుచుండగా ఆ చెట్లే సీతాదేవిని గానక ఏడ్చుచున్నట్లుండెను. ఆమె కర స్పర్శకు దూరమగుటచే పువ్వులు వాడిపోయియుండెను. జింకలు పక్షులు ముఖములను చిన్నబుచ్చుకొని ఉండెను. వనదేవతలందరూ ఆ ప్రదేశము విడిచి వెళ్ళిరి. ఆ ప్రదేశమంతయు పాడుబడినట్లుండెను. సీతాదేవి సన్యాసి రూపమున వచ్చిన రావణునకు సమర్పించుటచే అచటి జింక చర్మములు దర్భలు యథాస్థానమున లేకున్నవి. రావణుడు సీతాదేవిని అపహరించుకుపోయిన సందర్భమున ఆమె అతని నుండి తప్పించుకొనుటకై ప్రయత్నించినప్పుడు అచటి ఆసనములు చాపలు చెల్లాచెదరై అటునిటు పడియుండెను. సీతాదేవి ఎడబాటుచే ఆ ప్రదేశమంతయును శోభావిహీనమై ఉండెను. అట్టి తన ఆశ్రమ ప్రదేశమును చూచి శ్రీరాముడు మిగుల విలపింపసాగెను. సీతను ఎవరైనను అపహరించుకొని పోయారా, చంపివేసిరా,
తప్పిపోయినదా? నన్ను ఆట పట్టించుటకై ఆమె ఎచటనైనను దాగుకొని ఉన్నదా? ఎవ్వరునూ తోడు లేకపోవుటచే భయపడి ఎవ్వరికంట బడకుండా వనములలో తిరుగుచున్నదా? పువ్వులను పండ్లను సేకరించుకొని వచ్చుటకై ఎచటికైనను వెళ్ళినదా? స్నానార్థమై సరస్సునకు వెళ్ళినదా? లేక జలములను కొనివచ్చుటకై నదికి పోయినదా? అని శ్రీరాముడు పరిపరి విధముల తలపోసెను. శ్రీరాముడు ఎంతగా వెతికినను సీత జాడ తెలియకపోయెను. శోకభారముతో ఆయన కన్నులు ఎర్రబారెను. ఆయన ఉన్మత్తుని వలె కనపడుచుండెను. అతడు సీతాదేవి కొరకై చెట్లను, పుట్టలను, కొండలను, కోనలను, నదీ నదములను పరుగులు తీయుచు గాలించెను. ఆమె కనపడకపోవుటచే ఆయన శోకసాగరమున మునింగెను. ఓ కడిమి చెట్ట, నాకు ప్రాణతుల్యమైన సీతాదేవికి నీ పువ్వులనిన పరమ ప్రీతి. ఆ సుందరి నీకు కనబడినచో నాకు తెలుపుము. ఓ మారేడు వృక్షమా, పద్మిని జాతికి చెందిన మా సీత చిగురుటాకు వలె కోమలమైనది, పట్టు పీతాంబరములను ధరించియుండునది. ఆమె నీకు కనిపించినచో నాకు తెలుపుము. ఓ తెల్ల మధ్య వృక్షమా, నా ధర్మపత్ని అయిన సీతకు నీపై గల ప్రేమ అపారము. భయ స్వభావురాలైన మా జానకి బ్రతికియున్నదా లేదా తెలుపుము. వనస్పతి అయిన ఈ కకుభ వృక్షము చక్కగా చిగుళ్ళు వేసి మొగ్గదొడిగి పువ్వులతో కనువిందు గావించుచున్నది. దీనిని బట్టి చూడగా కకుబోరువైన సీతాదేవిని ఈ వనస్పతి వృక్షము చూచియే ఉండవచ్చును. సహజముగా ఈ కకుభ వృక్షము, ఇక్కడ కకుభ వృక్షము అంటే ఏరు మధ్య వృక్షముట, పుష్పములు లేకుండగానే ఫలించును. కాని సీతాదేవి దర్శన ప్రభావముచే సీతను చూచిన సంతోషముతో సహజ స్వభావమును అధిగమించి ఈ వనస్పతి పూల శోభలతో కలకలలాడుచున్నది. దిగంతముల వరకు వ్యాపించున్నది గావున దీనికి కకుభము అని పేరు. కనుక సీతాదేవి ఏ దిక్కునకు వెళ్ళినను ఇది చూచియేయుండును. లేనిచో ఇది ఇట్లు పువ్వులతో కలకలలాడుచూ ఉండదు. సీతాదేవి తిలకప్రియ, అనగా తిలక పుష్పములపై సీతకు మక్కువ ఎక్కువ. చెట్లలో శ్రేష్టమైన ఈ తిలక వృక్షము సంతోషముతో భ్రమర గీతములను వినిపించుచున్నది. అందువలన ఇది సీతాదేవిని తప్పక చూచియే ఉండవచ్చును. ఓ అశోక వృక్షమా, నీవు ఎల్లర శోకములను తొలగించుచు వారికి సంతోషమును గూర్చుచుండు దానవు. భార్య యొక్క ఎడబాటుచే మిగుల పరితపించుచున్న నాకు వెంటనే సీతాదేవి జాడను తెలిపి నన్ను శోకరహితునిగా చేయుము. ఓ తాళవృక్షమా, పండిన తాళ ఫలముల వలె చక్కని స్తన సౌభాగ్యము గల సీతాదేవిని నీవు చూచియున్నచో నాపై కనికరము ఉంచి ఆ సుందరి సమాచారమును తెలుపుము. ఓ నేరేడు వృక్షమా, నాకు ప్రీతిని గూర్చెడి సీతాదేవి నేరేడు పండ్లు వలె నిగనిగలాడు తను శోభలు గలది. ఆమె నీకు కనబడియున్నచో నీవు ఎరిగిన మేరకు ఆమె సమాచారమును గూర్చి ఏమాత్రము దాచక నాకు తెలుపుము. ఓ గన్నేరు వృక్షమా, పరమ పవిత్ర అయిన నా భార్యకు నీవనిన పరమ ప్రీతి. నీవు నేడు చక్కని పూల శోభలతో విలసిల్లుచున్నావు. ఒకవేళ ఆమె నీకు కనబడినదా ఏమి? అయినచో నాకు ఆమె జాడను తెలిపి పుణ్యము గట్టుకొనుము. మహా యశస్వి అయిన శ్రీరాముడు ఆ వనములు గల మామిడి వృక్షములను, మంకెన చెట్లను, పెద్ద మద్ది చెట్లను, పనస వృక్షములను, ఎర్ర చామంతి పొదలను, ధవ వృక్షములను, దానిమ్మ చెట్లను, వేగిస చెట్లను, అట్లే మల్లె తీగలను, మాధవి లతలను, సంపెంగలను, ముగిలి పొదలను చేరి సీత జాడను తెలుపవలసినదని వాటిని అడుగుచూ ఒక ఉన్మత్తుని వలె కనిపెట్టెను. వృక్షముల నుండి సమాధానము రాకపోవుటచే శ్రీరాముడు ఒక మృగమును సమీపించి, ఓ హరిణమా, జింక పిల్లల కన్నుల వంటి కన్నులు గల మా మైథిలిని నీవు ఎరుగుదువు గదా. లేళ్లవలే అందమైన చూపులతో ఒప్పెడి ఆ కాంత ఆడులేళ్ల మధ్య ఉండియుండును. ఓ గజేంద్రమా, ఏనుగు తొండము ఆకారములో చక్కని ఊరు సౌందర్యము గల సీతాదేవిని
నీవు గుర్తింతువు గదా. ఆమె నీకు కనబడి ఉన్నచో నాకు తెలుపుము. ఓ పెద్ద పులి, నీవు భయపడవలసిన పని లేదు. నేను నిన్నేమీయును చేయను. నన్ను నమ్ముము. చంద్రుని వలె ఆహ్లాదకరమైన ముఖం గలది నా ధర్మపత్ని అయిన సీత నీకు కనబడి ఉన్నచో నాకు నిర్భయముగా తెలుపుము. కమలముల వంటి కన్నుల గల నా ప్రియురాల, నన్ను చూచి నీవు దూరముగా ఎందులకు పరుగిడుచున్నావు? నేను నిన్ను చూచితిని సుమా. నీవు చెట్ల చాటున దాగుకొనుచు నాతో మాట్లాడవేమి? ఓ సుందరి, ఆగుమాగుము. నాపై నీకు కనికరమే లేదా? నీవు ఎవ్వరినీ పరిహసించడి స్వభావము గలదానవే గావు. ఇక నన్నేలా ఉపేక్షించుచున్నావు? ఓ శుభాంగి, నీవు పరిగెత్తుచున్నను. నీవు ధరించిన పట్టు పీతాంబరమును బట్టి నిన్ను నేను గుర్తించి తినలెమ్ము. నా యందు ఏమాత్రమైనను ఆధరాభిమానములు ఉన్నచో ఇక నిలువుము. నేను ఇంతవరకును భ్రమకు లోనై ఉంటిని. నిజముగా ఆమె ప్రాణములతో మిగిలిలేదు. ఎల్లప్పుడూ చిరునవ్వుతో ఉండేటి ఆమెను రాక్షసులు చంపియుందురు. లేనిచో ఇట్టి కష్టస్థితిలోనున్న నన్ను ఆమె ఎన్నడూను ఉపేక్షించదు. నా ప్రియురాలు అమాయకురాలైన సీతాదేవి నాకు దూరమై ఒంటరిగా నుండుట చూచి మాంసభక్షకులైన రాక్షసులు ఆమె అవయవములను ముక్కలు ముక్కలుగా చేసి భుజించియుందురునుట నిజము. ఆమె ముఖము చక్కని పలువరసతో, దర్శనీయమైన పెదవులతో, అందమైన ముక్కుతో విరాజిల్లుచుండును. ఆమె ధరించడి కుండలములు చూడముచ్చట గొలుపునవి. అట్టి ఆమె వదనము రాహుగ్రస్తుడైన నిండు చంద్రుని వలె కాంతి తరిగి ఉండును. తోడు లేక ఒంటరై విలపించుచున్న సీతాదేవి యొక్క ఎడ సంపెంగ పువ్వు వన్నె గలది. సీతాదేవి యొక్క మెడ సంపెంగ పువ్వు వన్నె గలది. కంఠహారములతో విలసిల్లుచుండునది. శృతి మెత్తనిది, మనోజ్ఞమైనది. అట్టి ఆమె కంఠము భక్షింపబడి ఉండును. ఆమె బాహువులు నవ పల్లవముల వలె మృదువైనవి. వాటి అగ్రభాగములను కంపించుచుండును. కంకణములతో దండకడియములతో అలరారుచుండును. అటునిటు కదల్చబడుచుండును. అట్టి ఆమె బాహువులు రక్కసులచే భుజింపబడి ఉండును. రాక్షసులకు ఆహారమగుటకే ఆ మాయకురాలు నాకు దూరమై ఉండును. పెక్కుమంది బంధువులు ఉన్నను తోడి బాటసారుల గుంపు నుండి వేరైన ఒక స్త్రీ వలె ఆమె నిశాచరులచే భక్షింపబడి ఉండును. అయ్యో మహాబాహుడవైన ఓ లక్ష్మణ, నా ప్రేమ పెన్నిధి అయిన సీతను నీవు ఎచ్చటనైనను చూచితివా? శుభ స్వరూపురాలవైన ఓ ప్రియురాల సీత, ఎచ్చటికి వెళ్ళితివి? ఎక్కడ నుంటివి అని శ్రీరాముడు మాటి మాటికి విలపించుచు వనములలో పరుగిడుచుండెను. అతడు మిక్కిలి శోకమున మునిగియుండుట వలన ఎదుట సీత లేకున్నను ఆమె తన సముఖమున నిలిచియున్నట్లే భ్రమకు లోనగుచుండెను. మరి ఒకప్పుడు ఉపమాన వస్తువులైన లతాధికములను చూచి తత్సాదృశ్య ప్రభావమున సీత భ్రాంతికి గురియగుచుండెను. వేరొకప్పుడు తన కాంతను అన్వేషించుటలో తత్పరుడై ఉన్మత్తుని వలె తిరుగుచుండెను. అతడు చిన్న చిన్న వనములను, కీకారణ్యములను, నదీ నదములను, పర్వతములను, కొండలలో పుట్టి ప్రవహించడి సెలయేళ్లను దాటుచు నిలకడలేని వాడై ఎల్లడలను తిరుగుచుండెను. ఆ రాముడు ఆ విధముగా విశాలమైన దట్టమైన అడవుల యందు అంతటను సీతాదేవిని కనుగొనుటకై పదే పదే తిరుగుచు మిగుల అలసిపోయెను. అయినను అతడు నిస్పృహకు లోనుగాక తనకు ప్రాణతుల్యురాలైన జానకిని వెతుకుటలోనే సతమతమగుచుండెను. 61వ సర్గము. శ్రీరాముడు విరహమునకు లోనై వ్యధ చెందుచుండగా సౌమిత్రి ఆయనను ఓదార్చుట. వారు ఇరువురును జానకికై ఆ వనమునందు అంతటను అన్వేషించుట. దశరథుని కుమారుడైన శ్రీరాముడు ఆశ్రమ ప్రదేశమంతేను శూన్యముగా నుండుట చూచి పర్ణశాల యందు అడుగిడెను. అచ్చట కూడా సీత కనిపింపలేదు. కాని అందలి ఆసనములన్నీయును చెల్లా చెదురుగా పడియుండుటను అతడు గమనించెను. ఆమె కొరకై ఆ చుట్టుప్రక్కల అంతటను బాగుగా గాలించెను. వైదేహి కనపడకపోవుటచే అతడు సీత సీత అని బిగ్గరగా కేకలు వేయుచు లక్ష్మణుని బలిష్టములైన భుజములను పట్టుకొని ఇట్లనెను.
ఓ సౌమిత్రి, సీత ఎక్కడ? ఇచటి నుండి ఎక్కడికి వెళ్ళియుండును? నా ప్రాణతుల్య అయిన ఆమెను ఎవ్వరైనను అపహరించియుందురా, లేక ఎవ్వరైనను చంపి తినియుందురా? ఓ సీత, చెట్టు చాటున తాగుకొని నన్ను ఆట పట్టించుచున్నావా? ఇంక నీ సరసములు చాలును. నీకై పరితపించుచున్న నన్ను ఆదరింపుము. ఓ సౌమ్యురాల, మచ్చికతో నీతో ఆడుకొను జింక పిల్లలు నీవు కనపడకుండుటచే నిన్నే స్మరించుచు కన్నీరు కార్చుచున్నవి. ఓ లక్ష్మణ, సీత లేకుండా నేను జీవింపజాలను. ఆమె ఎడబాటుచే తనని తీరని శోకముతో స్వర్గస్థుడనగుట నిశ్చయము. అక్కడ మన తండ్రి అయిన దశరథ మహారాజు తప్పక నన్ను చూచును. అప్పుడతడు 14 సంవత్సరముల పాటు వనవాసము చేయుము అని నేను నిన్ను ఆజ్ఞాపించి ఉంటిని గదా. ప్రతిజ్ఞాపూర్వకముగా అందులకు నీవు సమ్మతించి వనములకు ఎగిటివి గదా. ఆ గడువు ముగియక ముందే నా కడకు ఇట్లు వచ్చితివేమి అను నన్ను నిలదీయును. మరియు ఇష్టము వచ్చినట్లుగా ప్రవర్తించువాడను, దుర్జనుడను, అసత్యవాదిని అయిన నన్ను మన తండ్రి స్వర్గలోకమున చీకొట్టును. ఓ సుందరి సీత, నేను నీ అందే మనసు నిలిపినవాడను, నీ ఆధీనుడను, దీనుడను, మనోరథములు ఈడేరక నిస్పృహకు లోనైన వాడను. కపటి అయిన వానిని కీర్తి పరిత్యజించినట్లు నీవు నన్ను దైన్యమునకు గురిచేసి ఎక్కడికి వెళ్ళితివి? సాధ్వివైన నీవు నన్ను విడిచి వెళ్ళుట తగని పని. నీ ఎడబాటునకు లోనైన నేను నా జీవితము చాలించదను. ఇట్లు శ్రీరాముడు సీతను చూచుటకై తహతహపడుచు విలపింపసాగెను. కాని దుఃఖార్తుడైన ఆ రాఘవునకు జానకి జాడ మాత్రము కరువయ్యెను. విశాలముగానున్న అడుసులో కూరుకుపోయిన ఏనుగు వలె సీత జాడ తెలియక దుఃఖమగ్నుడే విలపించుచున్న ఆ దాశరథిని చూచి లక్ష్మణుడు ఆయన హితమును కోరుచు ఇట్లు నుడివెను. ఓ మహాబాహు, దుఃఖింపకుము. మనము ఇద్దరము కలిసి సీతాదేవిని వెతుకుదుము. ఈ వనము గుహల వంటి పెక్కు పొదరిండ్లతో విలసిల్లుచున్నది. వనములలో సంచరించుటకు, నిర్మల జలములలో స్నానమునర్చుటకు మైథిలి మిగుల మక్కువ పడుచుండును. కనుక వనమునందు గాని, కమలములతో కలకలలాడుచున్న సరస్సులో గాని ప్రవేశించి ఉండవచ్చును. చేపల తోడ, ప్రబ్బలి చెట్ల తోడ గూడియున్న నదికి స్నానము చేయుటకై వెళ్ళి ఉండవచ్చును. పరిహాసమునకై ఏదైనొక వనమున దాగి ఉండవచ్చును. మనలను భయపెట్టుటకు గాని, మన అన్వేషణ సామర్థ్యమును తెలుసుకొనటకై గాని ఏ అరణ్యమునందైనను దాగుకొని ఉండవచ్చును. కావున ఓ అన్న, వెంటనే ఆమెను అన్వేషించుటకై పూనుకొందుము. ఓ సోదర, నీవు సమ్మతించినచో ఆ జానకి కొరకై వనమునందంతటను అడుగడుగునను గాలింతుము. ఇక నీవు మనస్సునందు ఏ మాత్రము దిగులు పెట్టుకొనవలదు. లక్ష్మణుడు ఇట్లు ప్రేమతో ఓదార్చగా శ్రీరాముడు మనస్సును దిటవు చేసుకొని తమ్మునితో గూడి సీతకై వెతకసాగెను. ఆ అన్నదమ్ములు ఇరువురును ఏమాత్రము విసుగుపడక వనములను, గిరులను, నదులను, సరస్సులను సీత కొరకై పూర్తిగా అన్వేషింపసాగిరి. ఇంకను పర్వత సానువులను, గుహలను, శిఖరములను సమగ్రముగా గాలించిరి. కాని సీత జాడ తెలియదయ్యను. కొండలలోను, కోనలలోను పూర్తిగా గాలించిన పిమ్మట రాముడు లక్ష్మణునితో ఇట్లు పలికెను. ఓ సౌమిత్రి, ఈ పర్వతమునందు ఎచ్చటను మంగళ స్వరూపురాలైన వైదేహి మాత్రము కనిపించుటలేదు. అప్పుడు దుఃఖమగ్నుడై పరితపించుచున్న లక్ష్మణుడు దండకారణ్యమున వెతుకుచు తేజస్వి అయిన అన్నతో ఇట్లు నుడివెను. ఓ సర్వజ్ఞ, శ్రీ మహావిష్ణువు బలిని బంధించి ఈ భూమండలమును వలె నీవును శత్రువును నిర్మూలించి జానకిని పొందగలవు. లక్ష్మణుడు భక్తితో ఇట్లు పలుకగా సీతను గానక మన క్లేశమునకు గురి అయ్యున్న శ్రీరాముడు దైన్యస్వరముతో ఇట్లనెను. ఓ బుద్ధిమంతుడా, ఈ సమస్త వనమును వికసించిన పద్మములు గల ఇచటి సరస్సులను, గుహలతో సెలయేళ్లతో ఒప్పెడి ఈ కొండను పూర్తిగా వెతికితిమి. నాకు ప్రాణముల కంటెను మిన్నయైన వైదేహి మాత్రము కనపడలేదు.
సీత కనిపింపకపోవుటచే కృషించియున్న శ్రీరాముడు ఇట్లు విలపించుచు దీనుడై అంతులేని శోకమున మునింగినవాడై ఒక క్షణకాలము పాటు నిశ్చేష్టుడయ్యెను. శ్రీరాముడు సంతాపమునకు లోనయ్యెను. ఎంతయు కృషించియుండెను. ఆయన బుద్ధి పనిచేయకుండెను. ఫలితముగా నిశ్చేష్టుడయ్యెను. దైన్యముతో బాధతో వేడి నిట్టూర్పులు విడుచుచుండెను. కమలనేత్రుడైన ఆ శ్రీరాముడు పదే పదే నిట్టూర్చుచు కన్నీరు గార్చుచు మాటలు తడబడుచుండగా హా ప్రియా సీత అని మాటి మాటికిని బిగ్గరగా జానకిని పిలుచుచుండెను. అంతట ధర్మజ్ఞుడు ఆత్మీయుడైన లక్ష్మణుడు బుద్ధాంజలి అయి వినయముతో శ్రీరాముని పెక్కు రీతులా ఓదార్చెను. కాని అతడు లక్ష్మణుని మాటలను సరకుగొనక ఎంతకును తన ప్రేమ పెన్నిధి అయిన సీతాదేవి కనపడకుండుటచే సీతా సీత అని గట్టిగా పిలవసాగెను. 62వ సర్గము. సీతాదేవి ఎడబాటు వలన శ్రీరాముడు మిగులు విలిపించుట. కమలలోచనుడు ధర్మాత్ముడైన శ్రీరాముడు సీత కనపడకపోవుటచే ఆమె మీది వ్యామోహముచే నిస్పృహకులోనై చేతులు చాచి విలపింపదొడంగెను. సీత కనిపింపకున్నను కామపారవస్యముచే రాఘవుడు ఆమెను చూచుచున్నట్లే భ్రాంతికి లోనై గద్గద కంఠముతో విలపించుచు ఇట్లు నుడివెను. ఓ ప్రియురాల, నీకు పువ్వులని మిక్కిలి ప్రీతి కనుక నీవు నీ శరీరము వలె బంగారు వన్నెల గల పూలతో నిండిన అశోక శాఖలను కప్పుకొనుచు నాకు మిగుల శోకమును కలిగించుచున్నావు. ఓ దేవి, అరటి స్తంభముల వంటి ఉరువులు గల నీవు వాటిని అరటి ఆకులతో కప్పుకొనుచున్నను. నీ ఉరువులను నేను చూచుచునే ఉన్నాను. వాటిని నీవు దాచుకొనజాలవు. భద్రమైన సౌశీల్యము గల ఓ దేవి, నీవు నవ్వులాటకై గన్నేరు వనమును చేరియున్నావా? నాకు బాధాకరమైన ఆ పరిహాసము ఇక చాలును. ప్రియమైన ఓ సీత, పూర్తిగా అలసియున్న నాకు పరిహాసముతో ఏమి ప్రయోజనము? ఇట్టి పరిస్థితిలో నాకు అట్టి పరిహాసము ఏమాత్రము రుచింపదు. నీ స్వభావము నాకు తెలియను. నీకు పరిహాసముపై ప్రీతి మెండు అయితే ఆశ్రమ స్థానమునందు పరిహాసమునకు చోటు లేదు. కనుక ఓ విశాలాక్షి, వెంటనే చటికి రమ్ము. నీవు లేకపోవుటచే ఈ ఆశ్రమము బోసిపోయి ఉన్నది. లక్ష్మణ, నిజముగానే రాక్షసులు సీతను భక్షించియుందురు లేదా అపహరించియుందురు. అట్లు కానిచో నేను ఇంతగా విలపించుచున్నను. ఆమె నన్ను ఉపేక్షించునా నిశాచరులు జానకిని భక్షించినారని తెలుపుటక అనునట్లు మూగజీవులైన ఈ జింకలు కన్నీరు గార్చుచున్నవి. ఓ సుందరి, లోకపూజ్యురాలవైన ఓ సాధ్వి, ఇంతకును నీవు ఎటుపోయితివి? నీవు మనము ఇట్లు ఆపదల పాలగుటచే కైకేయీదేవి కోరిక నెరవేరును. నేను సీతతో కూడి వనములకు వచ్చి తిని, అయితే సీత లేకుండా ఒంటరిగా అంతఃపురమున మరల ఎట్లు అడుగిడగలను? అట్టి స్థితిలో జనులు నన్ను గూర్చి ఈ రాముడు అసమర్థుడు, దయలేనివాడు అని చులకన భావనతో చెప్పుకొందురు. సీతను కోల్పోవుటచే నా పిరికితనము వెల్లడియగును. నేను వనవాసమును ముగించుకొని తిరిగి వెళ్ళినప్పుడు మిథిలాధిపతి అయిన జనకుడు మా క్షేమ సమాచారములను గూర్చి ప్రస్తావించును. అప్పుడు ఆయనకు నేను ఏమని సమాధానము చెప్పగలను? నా ప్రక్కన సీత లేకుండుటను గమనించి ఆ విదేహరాజు కూతురుపై గల వాత్సల్యముతో మోహమున మునింగి మిగుల పరితపించును. భరతుని పాలనలో సుసంపన్నమయ్యున్న అయోధ్యాపురమునకు నేను వెళ్ళను. జానకి తోడుగా లేనప్పుడు స్వర్గము కూడా నాకు శూన్యముగానే కన్పట్టును. ఓ లక్ష్మణ, నన్ను నీవు ఎంతగా ఓదార్చినను సీత లేనిదే నేను జీవింపజాలను. కావున నన్ను ఈ వనమునందే విడిచి సుఖావహమైన అయోధ్యాపురికి వెళ్ళుము. అతడికి వెళ్ళిన పిమ్మట నీవు భరతుని గాఢముగా కౌగిలించుకొని నా మాటగా అతనికి ఇట్లు వచింపుము. ఓ భరత, ఈ వసుంధరను, ఈ కోసల రాజ్యమును పాలింపుము అని శ్రీరాముడు
నిన్ను ఆదేశించినాడు. నాయన లక్ష్మణ, శోకమున మునింగియుండు కౌసల్యామాతకు తల్లి నాయన లక్ష్మణ, శోకమున మునింగియుండు కౌసల్యామాతకును తల్లి సుమిత్రకును కైకేయీ దేవికిని నమస్కరింపుము. అయితే కౌసల్యామాతను మాత్రము నీవు ప్రత్యేకముగా రక్షించుచుండుము. ఇది నా ఆజ్ఞ. నీవు ఎల్లప్పుడూ నా మాటను జవదాటని వాడవు కదా. ఓ శత్రుసూదన, నా సీత కనిపింపకుండా పోయిన విషయమును నా తల్లికి విపులముగా తెలుపవలెను సుమా. చక్కని కురులు గల సీతాదేవి కనిపింపకపోవుటచే వనమున చేరి శ్రీరాముడు దైన్యముతో ఇట్లు విలపించుచుండెను. అంతట లక్ష్మణుడు భయముచే చిన్నబోయిన ముఖముతో మనస్సున కలత చెందినవాడై మిక్కిలి ఆందోళనకు గురి అయ్యెను. సర్వం శ్రీరామచంద్రమూర్తి పాదారవిందార్పణమస్తు. స్వస్తి.